అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. ఏసీ బాగాలేదా? ఏసీ మీద పడు నుంచి అటు సైడ్కి జరగవా, వెనమాల కార్లు కనబడలేదు. వెనకాల కార్లతో ఏం సంబంధం? పడుకున్నాడు తెలుసా కార్లో. మీ అమ్మకు ఫోన్ చేస్తే బయట ఉన్నాడు అంటూ. Hello. Yeah, is it a good time to speak to you now? ఇక మొదలెడదామా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎక్స్పోజర్ అయితే ఫుల్ అయిపోతుంది ఒక్క నిమిషం. ఇప్పుడైతే కొంచెం కంట్రోల్ అయిందా యారా గణేష్? పైన యా ఓకే. సో మేమైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం సార్ చెప్పు. నీ ఫంక్షన్కి. నా ఫంక్షన్ కాదు ఎస్ పెనుగంచి రోడ్ అయితే వెళ్తున్నాం. మా బాబాయ్ వాళ్ళ అమ్మాయికి పుట్టెండుకలు తీపిస్తున్నారు. సో దానికైతే వెళ్తున్నాం. కార్లో అయితే వెళ్తున్నాం. సూర్య అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. డ్రైవర్ హాయ్ అంట సూర్య డ్రైవర్ అని. నేనైతే మొన్న ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను. మీరు చూస్తే ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మన బండి బర్త్డే వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను సండే ఈవినింగ్ అనుకుంటా. చేసావా? ఐ థింక్ మండే చేసా. ఓకే ఓకే ఓకే. యాక్చువల్గా అయితే వాళ్ళ సండే వాళ్ళ సాయంత్రం అప్లోడ్ చేస్తాను. అవుట్ ఈడు పడిపోయాడు గాయస్. ఎందుకు పడిపోయాడు నాకు తెలియదు. తాకాయ నిప్పంట పడుకున్నాడు. కార్ ఎక్కడాలే పడుకున్నాడు వీడు. అసలు ఎందుకు? ఏసీ బాగాలేదా? ఏసీ మీద పడు. సూర్య అయితే డ్రైవింగ్ చేస్తాడు, చూపిస్తాను అక్కడ. అసలు కొద్దిగా మధ్యలో నుంచి అటు సైడ్కి జరగవా, వెనమాల కార్లు కనబడలేదు. వెనకాల కార్లతో ఏం సంబంధం? ఏం మాట్లాడతాడు నువ్వు? వెనమాల రివర్స్ గేరేసి వెనక్కి వెళ్ళాను అనుకో. మర్చిపోయా. సడన్ గా ఎదురు ఇంకో కార్ వెళ్తుంది, వాడు ఆపాడు. సో మీకు ఇంకో కామెడీ ఏంటంటే ఇది కూడా మన వాళ్ళ కారు. అందులో లిఖిత్, బన్నీ, అది మా ఫ్రెండ్ ఇంకో హర్ష అంటే ఉన్నాడు. హర్ష కూడా ఇప్పుడు వచ్చాడు. షవర్మా బ్లాగ్ షవర్మా బ్లాగ్ అను జ్యూస్ మిల్క్ షేక్స్కి వెళ్ళాం కదా. మిల్క్ షేక్ మొత్తం ఒకటే కదా షవర్మా మొత్తం ఒకటేనా? ఆ బ్లాగ్ లో అయితే వచ్చాడు మన హర్ష అయితే. దానికి వెళ్ళారు దేనికి? దానికి కూడా నారా లోకేష్ బర్త్డే అసలు తీసుకెళ్ళిందే వాడు, సజెషన్ ఇచ్చిందే వాడు. వాడినే మర్చిపోయాం. వాడినే ఆల్మోస్ట్ ఒక వచ్చేసాం. ఒక హాఫ్ అన్ అవర్ సూర్య, ఇంకో హాఫ్ అన్ అవర్లో అయితే రీచ్ అయిపోతాం. సో మీకు ఒక అద్భుతాన్ని అయితే చూపిస్తాను ఇప్పుడు, చూడండి. అమ్మని ఈ పుణ్యక్షేత్రానికి ఎందుకు పట్టుకొచ్చినావు నన్ను? పోయినసారి ఈడనే ఒంగో పెట్టి హారతి ఇచ్చిరు నాకు తెలుసా? బాయ్ కదా. హాయ్ అర్థం దించరా. బతికే ఉన్నావురా నువ్వు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. సో ఇప్పుడైతే ఒక చోట అయితే ఆగాము. ఫోన్ అయితే ఫుల్ ఆగైపోతుంది ఎండకి. గణేష్ అయితే హాట్ కింద చేతిలో స్వీట్. సో ఎండ అయితే గట్టిగా ఉంది. గణేష్ సెంటర్ ఫ్రెష్లోనే పొద్దున్న టిఫిన్ చేయలేదంట పాపం. మేము టిఫిన్ చేసాం, వాడే టిఫిన్ చేయలేదు. సో యా వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాను. ఎండకైతే సాగు పడుతుంది ఎండ. ఎప్పుడైతే సూర్య కూడా దిగాడు. సూర్య ఇప్పుడు దాకా నీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఏంది? బాగుంది అంటే ఎలా అనిపించింది? ఇలాగా అంటే ఇంత దూరం ఎప్పుడు తోలలేదు. డ్రైవింగ్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఇంత దూరం అయితే ఎప్పుడు రాలేదు. కారు వచ్చు, తోలుతా బాగానే వచ్చు. కాకపోతే ఇంత లాంగ్ తోలా. ఎప్పుడు 30 కిలోమీటర్స్ రేడియస్ అండి. ఎప్పుడు మంగళగిరి ఆ ఏరియాలో వస్తున్నాను. కానీ
బుధవారం ఎప్పుడు యా సో గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. లెట్స్ సీ. ఇలా ఉంది కాబట్టి 5 minutes పట్టింది. యా సో ఆల్మోస్ట్ వచ్చా, ఇంకో 5 minutes అయితే ఉంది. సూర్య అయితే బాగానే తీసుకొచ్చాడు సేఫ్గా ప్రస్తుతానికైతే ఏంట్రా. యా మీకు ఒక వ్యక్తిని అయితే చెప్పాలి, చూపియాలి. సో వాడైతే మధ్యలో ఐదువారంలో అయితే యాడ్ అయ్యాడు. సో వాడే మిస్టర్ బొజ్జ అశోక్ కుమార్. యా వీడు మా కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నాకు చూపించిన అనిముత్యం కాలేజ్ ఆ ప్యాలెస్ లో మాకు పరిచయమైన ఒక అద్భుతమైన వ్యక్తి. సో ఆ వ్యక్తి కూడా మాతో ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యావా అశోక్? అయితే కొంచెం ఎక్కువ తిట్రా. వెళ్ళాక రష్ బట్టి మేము గుడికి వెళ్ళాలా లేకపోతే తోటలోకి వెళ్ళిపోవాలా డైరెక్ట్గా చూద్దాం. సండే కాబట్టి ఆల్మోస్ట్ రష్ ఉంటుంది. ఒకవేళ రష్ ఉంటే ఈవినింగ్ వెళ్తాం దర్శనానికి. ఇంకోటి ఏంటంటే ఎందుకు రష్ ఉంటుంది అంటే 2 రీజన్లు ఉన్నాయి. ఇవాళ సండే ప్లస్ ఏమంటారు సమ్మర్ హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ ప్లానింగ్ రష్ అయితే ఉంటది. లవర్ బాయ్ నువ్వు ఆపల, ఈడు ఎక్కిన కాడి నుంచి ఆపల ఇప్పుడు దాకా. నువ్వు మరీ చేయవాకరా. ఇగో బ్లాగ్స్ తీయడానికి ఫోన్ అడిగితే ఫోన్ కూడా ఇవ్వాల. నేను ఎక్సలేటర్ ఎంతసేపు అయితే తొక్కాను, కార్ తోలి ఎంతసేపు అటు ఫోన్ అటు తొక్కేది. సో యా అక్కడికి వెళ్ళి కలుద్దాం. లెట్స్ సీ. ఓకే 5 minutes లో తీసుకెళ్ళి కార్ అక్కడ పెట్టేస్తారు సేఫ్ గా. యా చూద్దాం. A few moments later. ఇప్పుడే గుడి అయితే క్రాస్ చేసాం, ఎందుకంటే ఫుల్ రష్ ఉంది. ఫుల్ రోడ్లు అయితే అన్ని బ్లాక్ అయిపోయినాయి. సో అందుకే మేము ఇంకా తోటల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. బీజేపీ ఏమో బ్రో నాకు తెలీదు. మోడీ అడగండి. మోడీ బాబాయ్ మెలోడీ రోడ్ అంతా ఖాళీగా. మోడీ గారు ఎక్కువ వచ్చినట్టున్నారు ఇక్కడికి. మోడీ గారు వస్తారు మోడీ గారు వచ్చినట్టున్నారు, అందుకే బీజేపీ పెట్టండి. అదే ఇక్కడ వాళ్ళు ఏమన్నా బీజేపీ పార్టీ కోసం పెట్టారేమో. ఏమో అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఇటువైపు బీజేపీ ఉన్నావరా పవర్లో. ఎమ్మెల్యే టికెట్ అలా వైపు ఇచ్చారేంటి? అశోక్ నీకే తెలియాలి ఇటువైపు పాలిటిక్స్. టీడీపీనా మరి బీజేపీ బీజేపీ జనసేన ఒకటే అయ్యా, మొత్తం ఒకటే. మరి ఎంత వన్ సైడ్ బీజేపీ పెట్టి మూడు పెట్టుకుంటే ఆశ్చర్యపోవాలి. అది ఓకే కాదు ముందు. సో ఇప్పుడైతే గార్డెన్స్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. సూర్య డ్రైవింగ్ చేసావు, లాంగ్ డ్రైవ్ చేసావు ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? 75 kilometers 2 బీచ్లు చూపిస్తాను ఆగండి మీకు. సో టిఫిన్ చేసేసి అయితే జస్ట్ ఏదో వాక్కి వెళ్దామని. ఆ చివరైతే వెనక మనం చూసాం కదా, ఆ చివరైతే మన వాళ్ళైతే ఉన్నారు. సో మనమైతే ఈ చివరి దాకా అయితే వచ్చేసాం. సో వాక్ చేసుకుంటాం, చూద్దాం. గణేష్ ఇద్దరు బ్లాక్ వేసుకున్నారా? అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. సూర్య కూడా స్టార్ట్ చేశాడు చాటింగ్. ఫోన్ చేస్తున్నారు, కవరింగ్ చేయ. ఇప్పుడు మారుతున్నావు, ఇప్పుడు ఓపెన్ చేసావు డైలర్. వద్దులే అదిగో ఇన్స్టాగ్రామే ఉందిగా చెల్లెది. సర్లే వద్దులే కానీ అసలు రాత్రి ఏ రకంగా వచ్చావు? వద్దాం అనుకున్నావు. ఒకవేళ ఆఫీస్కి వెళ్తే నిన్న కనుక నేను ఆఫీస్కి వెళ్ళుంటే అసలు ఇవాళ ఇక్కడ నేను వచ్చాను కాదు డౌటే. నీతో పాటు సాఫ్ట్వేర్ నీతో పాటు పడుకున్నాడు తెలుసా కార్లో. మీ అమ్మకు ఫోన్ చేస్తే బయట ఉన్నాను అంటూ బన్నీ బన్నీ చూసావా కావాలని చేస్తున్నాడు బన్నీగాడు. ఒట్టు తిలకం పెట్టాడు, వేరే తిలకం. సో సూర్య వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఒక కార్ వేసుకొని. ఇంకా మేము గణేష్ హర్ష మిగిలాము. సో మేమైతే తోటలో నుంచి చెప్పాం ఇంకా బండి అవ్వని చూపించాం. 5 అయింది కొంచెం
తగ్గింది. సో ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి మధ్యలో వచ్చిన షాపింగ్ ఉంది నాకు, గణేష్కి, హర్షకి. సో ఆ షాపింగ్ చేసుకుని అయితే వెళ్దాం. హర్ష ఉంది కదా? హర్ష లేదురా, లేదా? అవి అమ్మోళ్ళు ఉన్నారా? సో గుడికి వెళ్ళిన తర్వాత అయితే కలుపుతాను. సో గైస్ మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయితే వచ్చేసాం. సో నేను ఎందుకు వ్లాగ్ తీయలేదంటే నా ఫోన్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది గైస్. సో అందుకే నేనైతే వ్లాగ్ అయితే రికార్డ్ చేయలేకపోయాను. సో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో అంటిల్ టాటా, బాయ్.